సికింద్రాబాద్ జనరల్ బజార్లో నటి పూర్ణ తలుక్కుమన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద వెంకటరమణ కట్టుగాజుల బంగారు షాపును ఆమె ముఖ్య అతిథిగా ప్రారంభించారు. వ్యాపారులు త్రినాథ్, జగన్నాథ్ ఈ షాప్ ఏర్పాటు చేశారు. ఈ బంగారం షాపు హిట్ కావాలని పూర్ణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. వైసీపీ పాలకులు అసమర్థులు కాబట్టి వారి కుర్చీలు మడత పెట్టి వేరే చోటుకు పంపారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అంటే అభివృద్ధి అని జీవి అభివర్ణించారు. పర్యావరణ ప్రేమికులు ప్రకాష్ ఆధ్వర్యంలో హన్మకొండ నుంచి స్వచ్ఛ మెడారం పాదయాత్ర చేపట్టారు. ప్లాస్టిక్ అంతం అదే మన పంతం నినాదాలు చేస్తూ గాంధీ వేషధారణలో పాదయాత్ర చేపట్టారు. పర్యావరణాన్ని కాపాడాలని హన్మకొండ నుండి మెడారం దాకా వరుసగా 3 ఏళ్లుగా పాదయాత్ర చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో చికెన్ సెంటర్ సిబ్బంది ఫినాయిల్ కలిసిన చికెన్ అమ్మారు. ఆ చికెన్ వండి తిన్నప్పుడు వాసన వచ్చిందని బాధితుడు వినయ్ తెలిపాడు. తాము గుర్తించేలోపు తమ కొడుకు చికెన్ తిన్నాడని, వెంటనే వాంతులతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడని వాపోయాడు. పోలీసులకు వినయ్ ఫిర్యాదు చేశాడు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ప్రధాన రహదారిపై ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెట్టెగాయి. దీంతో కారును పక్క కాపి ప్రయాణికులు దిగిపోయారు. స్థానికులు కారు బాయినెట్ లేపి మట్టి పోసి మంటలను అదుపు చేశారు. 36వ జాతీయ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తక పఠనం భవిష్యత్ దిశానిర్దేశం చేస్తుందని పొన్నం అన్నారు. వచ్చే బుక్ ఫెయిర్కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి పొన్నం చెప్పారు. పిల్లలకు తల్లిదండ్రులు పుస్తకం పఠనం అలవాటు చేయాలని మంత్రి సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఓ ఆసుపత్రిలో మహిళా మృతికి కారణమైన డాక్టర్ను అరెస్ట్ చేయాలని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కుటుంబీకులు బైఠాయించారు. వారికి వివిధ సంఘాల నాయకులు మద్దతుగా నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారన్నారు. అసెంబ్లీలో నిస్సిగ్గుగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఎదురుదాడి చేసిందని ఉమేష్ మండిపడ్డారు.